చరిత్ర పుస్తకాల్లో దాగి ఉన్న ఎవరూ ఊహించని రహస్యాలు మీకు తెలుసా? ప్రపంచం నలుమూలల నుండి సేకరించిన 10 అత్యంత ఆశ్చర్యకరమైన చారిత్రక రహస్యాలను ఈ రోజు తెలుసుకుందాం. ఆఫ్రికాలోని ప్రాచీన కుష్ రాజ్యం, ఆధునిక సూడాన్, రోమన్ల కంటే ముందుగానే వారికి దీటుగా అధునాతన ఇనుము పనుల సాంకేతికతను అభివృద్ధి చేసిందని మీకు తెలుసా? వారి ఇనుప ఉత్పత్తి ఆనాటి ప్రపంచంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. బాల్టిక్ సముద్రంలో మధ్యయుగపు కురోనియన్ స్పిట్ ప్రాంతం వైకింగ్ ప్రభావిత ప్రజలకు నిలయంగా ఉండేది. వారు తమ సొంత నాణేలను ముద్రించుకుని ప్రఖ్యాత అంబర్ వ్యాపారాన్ని నియంత్రించేవారు. పెరూలోని నోర్టే చికో నాగరికత కారాసుపే దాదాపు 5,000 సంవత్సరాల క్రితం వికసించింది. ఈజిప్ట్ మెసోపొటేమియా నాగరికతలకు సమకాలీనంగా ఉంటూ కుండలు లేదా యుద్ధం లేకుండానే భారీ పట్టణ కేంద్రాలను కట్టడాలను నిర్మించింది. పాలినేషియాలోని కిరిబాటి దీవుల నావికులు యూరోపియన్లతో సంబంధం ఏర్పడటానికి ముందే సముద్రపు అలల నమూనాలను, ప్రవాహాలను, దీవుల స్థానాలను వివరించడా నీకిస్టిక్ చార్ట్లు, రెబెల్లిబ్ అనే క్లిష్టమైన సాధనాలను ఉపయోగించారు. అబ్బాసిద్ స్వర్ణయుగంలో బాగ్దాద్ హౌస్ ఆఫ్ విజ్డమ్ అనేక ప్రాచీన జ్ఞానాన్ని భద్రపరిచి శాస్త్రీయ తాత్విక పురోగతికి కేంద్రంగా నిలిచింది. జపాన్లో కిరిషిటాంగ్ దాగి ఉన్న క్రైస్తవులు 2 శతాబ్దాలకు పైగా అణచివేతకు గురైనప్పటికీ బౌద్ధ షింటో మూలకాలతో క్రైస్తవ ఆచారాలను మిళితం చేస్తూ తమ విశ్వాసాన్ని రహస్యంగా కొనసాగించారు. కైన్ రాజవంశపు టెర్రకోట సైన్యం నిజానికి శక్తివంతమైన సంక్లిష్టమైన రంగులతో పెయింట్ చేయబడింది. ఈ వివరాలు ఆధునిక పురావస్తు పరిశోధనలలో మాత్రమే వెల్లడయ్యాయి. 19వ శతాబ్దంలో పశ్చిమ ఆఫ్రికాలోని డహోమీ రాజ్యంలో అగోజిలే దాడహోమీ అమెజాన్స్ అని పిలువబడే పూర్తిగా మహిళా సైనిక విభాగం ఉండేది. వీరు యుద్ధాలలో అసమానమైన ధైర్యాన్ని ప్రదర్శించారు. సోవియట్ యుగంలో సైబీరియాలోని కొలిమా ప్రాంతంలో ఆర్కిటెక్టులు పర్మాఫ్రాస్ట్లో నిర్మాణ పద్ధతులతో రహస్యంగా ప్రయోగాలు చేశారు. వాటిలో చాలా నిర్మాణాలు ఈనాటికి చెక్కుచెదరక నిలిచాయి. చివరగా ఒట్టోమన్ సామ్రాజ్యం అత్యంత అధునాతన గూఢచార నెట్వర్క్ను కలిగి ఉంది. ఐరోపా అంతటా గూఢచారులు ఎన్క్రిప్టెడ్ దౌత్య లేఖనాలతో శత్రువుల ప్రణాళికలను ముందుగానే తెలుసుకునేది. ఈ రహస్యాలు మీకు ఆశ్చర్యం కలిగించాయా? అయితే మరిన్ని అద్భుతమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం.